క్రీడాకారులు ఈ ర్యాలీలో పాల్గొనడం మన దేశ కీర్తి పతాకని ఒలింపిక్స్లో జగజ్జయమానంగా వెలిగించిన ధ్యాన్ చంద్ హాకీలో మనకి 8 బంగారు పతకాలు ఒలింపిక్స్లో వచ్చాయంటే అది ఒక సువర్ణ యుగం. ఆ మహానుభావుడు మనకి దేశానికి ఎంత అయితే సేవ చేశారో హాకీ రంగంలో ఒక్క క్రీడలో మాత్రమే కాదు, తర్వాత మన దేశంలో క్రీడలు కొంతమేరకు అభివృద్ధి చెందాయి. అందరూ కూడాను క్రికెట్ ఆడడమే, దానిలో పైకి పోవడమే, దానిలో 10 రూపాయలు సంపాదించుకునే లక్ష్యంగా ఎప్పుడైతే వచ్చారో దేశంలో ఇతర క్రీడలన్నిటికీ కూడాను ప్రాచుర్యం తగ్గే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మన దేశం 130 కోట్ల జనాభాలో కనీసం 10% క్రీడాకారులు మనం తయారు చేసినా కూడా చాలా గొప్పగా ఉంటుంది. 5% తయారు చేసినా పర్వాలేదు, 1% తయారు చేసినా పర్వాలేదు. అంతర్జాతీయ క్రీడా ముఖ చిత్రం పైన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించే వాళ్ళు కావాలి మనకి. నిన్న మనం చూసాం, ఒక పివి సింధు, ఒక సాక్షి మాలిక్లో మన దేశాన్ని చూసుకుని మురిసిపోయాం. కానీ అది చాలా చిన్న సంఖ్య. మన దేశం నుంచి క్రీడల్లో అక్కడ పాల్గొనడానికి వెళ్ళిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది లేసి మాత్రం. మేజర్ ధ్యాన్ చంద్ర గారి జయంతోత్సవ సందర్భంగా జాతీయ క్రీడోత్సవాలు చేయటం జరుగుతుంది. ఆ సందర్భంగా శ్రీకాకుళంలో ఈరోజు మొత్తం క్రీడలన్నిటినీ కూడా ఒక దగ్గరికి తెచ్చి క్రీడా ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. హాకీలో 4 సార్లు ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చిన ఆయన బాటలో ఈ క్రీడాకారులందరూ నడవాలని, ఒలింపిక్స్లో ఇప్పటికే సింధు మనకి రజతం తెచ్చి మన భారతదేశ గౌరవాన్ని నిలిపింది. మన ఆంధ్రప్రదేశ్ను కూడా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉంచినందుకు ఆ అమ్మాయికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తాం.